ఈరోజు సాధారణ రోజు కాదు. మీరు గమనించారా? రంగుల హోళీ పండుగ. అదే రోజు ఆకాశంలో ఎర్రగా మారే చంద్రుడు. ఇది కేవలం ఒక యాదృచ్ఛికం కాదు అని చాలామంది నమ్ముతున్నారు. ఫాల్గుణ పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించడం ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా, శాస్త్రీయంగా ఒక విశేష సంఘటన. ఒక్కసారి ఆలోచించండి. పౌర్ణమి రోజు చంద్రుడు పూర్తిగా ప్రకాశించాలి. కాని అదే రోజు చంద్రుడు క్రమంగా చీకటిలోకి జారిపోతాడు. చివరికి ఎర్రటి వర్ణంలో కనిపిస్తాడు. ఈ ఎర్రటి చంద్రుడిని బ్లడ్ మూన్ అంటారు. శాస్త్రీయంగా ఏమి జరుగుతోంది? భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సూటిరేఖలోకి వస్తాయి. భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. చంద్రుడు మెల్లగా తన ప్రకాశాన్ని కోల్పోతాడు మరియు ఒక దశలో పూర్తిగా భూమి నీడలోకి వెడతాడు. అప్పుడు ఆకాశంలో కనిపించే దృశ్యం అద్భుతం. అది ప్రకృతి మనకు చూపించే గొప్ప ఖగోళ నాటకం. తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ ప్రాంతాల్లో చంద్రోదయం తరువాత సాయంత్రం సుమారు 6:22 గంటల తరువాత గ్రహణం చివరి దశ కనిపిస్తుంది. అంటే మనం ప్రత్యక్షంగా ఈ దృశ్యాన్ని చూడగలుగుతాం. కాని ఇక్కడ అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ గ్రహణం కేవలం ఆకాశంలో జరుగుతున్న సంఘటనేనా? లేదా మన జీవితాల్లో కూడా ఏదైనా మార్పులకు సంకేతమా? జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడు మన మనస్సును సూచిస్తాడు. మన భావోద్వేగాలు, మన సంబంధాలు, మన నిర్ణయాలు ఇవన్నీ చంద్రుడి ఆధీనంలో ఉంటాయని అంటారు. అందుకే చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనలోని దాచుకున్న భావాలు బయటకు రావచ్చు. మనకు తెలియని నిజాలు వెలుగులోకి రావచ్చు. కొన్ని సంబంధాలు బలపడవచ్చు. కొన్ని సంబంధాలు పరీక్షకు గురవ్వచ్చు. ఇప్పుడు ఒక్కో రాశిమీద దీని ప్రభావం ఎలా ఉంటుందో చాలా లోతుగా తెలుసుకుందాం. మేషరాశి. మీకు ఈ గ్రహణం ఇంట్రోస్పెక్షన్ సమయం. ఇటీవల మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలపై సందేహం కలగవచ్చు. మీ కోపం మీకు అడ్డంకిగా మారే అవకాశముంది. ఉద్యోగంలో ఎవరో మీ పనిని ప్రశ్నించవచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ దశ మీకు క్లారిటీ ఇవ్వడానికి వచ్చింది. వృషభరాశి. డబ్బు, ఆర్థిక స్థితి, పెట్టుబడులు ఇవి మీకు ముఖ్య అంశాలు. ఈ గ్రహణం మీకొక హెచ్చరికలా పనిచేయవచ్చు. అనవసర ఖర్చులు తగ్గించండి. ఆలోచించి మాత్రమే పెట్టుబడి పెట్టండి. కుటుంబంలో డబ్బు విషయంపై చర్చలు రావచ్చు. కానీ దీర్ఘకాలంలో మీరు లాభపడతారు. మిథునరాశి. మీ మాటలే మీ బలం, కానీ ఈ సమయంలో అదే మీకు సమస్యగా మారవచ్చు. చిన్న అపార్థం పెద్ద గొడవగా మారే అవకాశముంది. జాగ్రత్తగా మాట్లాడండి. విద్యార్థులకు కాన్సంట్రేషన్ తగ్గవచ్చు. ధ్యానం చేయడం చాలా ఉపయోగపడుతుంది. కర్కాటక రాశి. చంద్రుడు మీ అధిపతి గ్రహం. అందుకే ఈ గ్రహణం మీపై ఎక్కువ ప్రభావం చూపవచ్చు. భావోద్వేగాలు అధికమవుతాయి. గత సంఘటనలు గుర్తుకురావచ్చు. సున్నితంగా స్పందించవచ్చు. ఈ సమయంలో మీ మనస్సును శాంతంగా ఉంచడం చాలా ముఖ్యం. సింహరాశి. మీకు పేరు, గౌరవం ముఖ్యమైనది. ఈ గ్రహణం మీ కెరియర్పై ప్రభావం చూపవచ్చు. కొత్త అవకాశాలు రావచ్చు. కాని ఈగో తగ్గించాలి. సహకారం పెంచితే విజయం మీది. కన్యారాశి. మీరు విశ్లేషణలో నిపుణులు. ఈ సమయంలో మీరు జీవిత లక్ష్యాలను మళ్లీ ఆలోచించవచ్చు. విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య అవకాశాలు రావచ్చు. ఆరోగ్యంపై మాత్రం నిర్లక్ష్యం చేయకండి. తులారాశి. సంబంధాల రాశి. ఈ గ్రహణం మీ సంబంధాలను పరీక్షిస్తుంది. జీవిత భాగస్వామితో అపార్థాలు రావచ్చు. నిజాయితీగా మాట్లాడండి. పారదర్శకత ఉంటే సమస్యలు పరిష్కరమవుతాయి. వృశ్చిక రాశి. ఈ గ్రహణం మీకు శక్తివంతమైన మార్పుల సంకేతం. ఆర్థిక లాభం రావచ్చు. కానీ రిస్క్ తీసుకునే ముందు ఆలోచించండి. గతంలో మీరు దాచుకున్న విషయాలు బయటపడవచ్చు. ధనస్సు రాశి. కొత్త ప్రయాణాలు, కొత్త ఆలోచనలు, విదేశీ అవకాశాలు రావచ్చు. కానీ మానసిక స్థిరత్వం ముఖ్యం. ధ్యానం, యోగా మీకు ఉపయోగపడతాయి. మకర రాశి. బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ ఒత్తిడి ఉండవచ్చు. ఆర్థికంగా కఠిన దశ వచ్చినా దీర్ఘకాలంలో లాభం. కుంభరాశి. ఆలోచనల్లో పెద్ద మార్పులు. మీరు జీవితంపై కొత్త దృక్పథం పొందవచ్చు. కొత్త వ్యాపార ఆలోచనలు రావచ్చు. మీనరాశి. ఆధ్యాత్మిక మలుపు. సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇప్పుడొక ముఖ్యమైన విషయం. గ్రహణం అంటే భయం కాదు. ఇది ఒక హెచ్చరిక కాదు.
ఇది ఒక అవకాశం, మనలోని లోపాలను గుర్తించుకునే అవకాశం, మన సంబంధాలను బలోపేతం చేసే అవకాశం. హోళీ పండుగ రోజున ఈ గ్రహణం రావడం ఒక సంకేతం. చీకటి తరువాతే వెలుగు వస్తుంది. రంగుల ముందు ఒక్క క్షణం చీకటి ఉంటుంది. ఈరోజు మీరు ఏమి చెయ్యాలి? ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయండి. మనస్సును ప్రశాంతంగా ఉంచండి. గ్రహణం ముగిసిన తరువాత స్నానం చెయ్యండి, దానం చెయ్యండి, ప్రార్థన చెయ్యండి. కానీ ముఖ్యంగా భయపడకండి. ప్రకృతి తన పని తాను చేస్తోంది. మన పని మనం జీవితాన్ని సరిగ్గా నడిపించడం. ఇప్పుడు మీ రాశి ఏది? ఈ గ్రహణం మీ జీవితంలో ఏ మార్పు తీసుకురావాలని మీరు అనుకుంటున్నారు? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చెయ్యండి. మీ కుటుంబ సభ్యులకు షేర్ చెయ్యండి. ఇంకా ఇలాంటి విశేషాల కోసం సబ్స్క్రైబ్ చెయ్యండి. ఈరోజు ఆకాశాన్ని ఒక్కసారి గమనించండి. ఎర్లటి చంద్రుణ్ణి చూస్తూ ఒక్క క్షణం ఆలోచించండి. మన జీవితం కూడా ఇలా దశలవారీగా మారుతూ ఉంటుంది. రంగుల హోళీ శుభాకాంక్షలు. శాంతి, సంతోషం, స్పష్టత మీ జీవితంలో నిండాలని కోరుకుంటున్నాను.